నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. గంజాయి స్మగ్లర్ అరెస్ట్. జగిత్యాలలో రెచ్చిపోతున్న గంజాయి ముఠాలు. పోలీసుల తనిఖీలో పట్టుబడ్డ మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర నిందితుడు నుంచి 270 గ్రాముల గంజాయి స్వాధీనం. మధ్యాహ్నం సమయంలో మా యొక్క ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తుండగా అనుమానస్తుడుగా ఒక వ్యక్తి కనిపించగా అతన్ని వెంటనే పట్టుకొని విచారించగా అతని వద్ద 250 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. అతని పూర్తి వివరాలు తెలుసుకునగా అతడు నాందేడ్ పట్టణానికి చెందిన వ్యక్తి గౌస్ ఖాన్గా గుర్తించి ఇతని దగ్గర గంజాయి పట్టుకోవడం జరిగింది. అతడు నిన్నటి రోజునే కాకుండా గతంలో కూడా 1 సంవత్సర కాలం నుండి జైత్యాలకు వస్తూ అమాయకమైన యువకులకు గంజాయి అమ్ముతూ గంజాయి బానిసలుగా మార్చుతున్నాడు. ఇతన్ని పట్టుకొని పూర్తి విచారణ చేయగా ఇతని గతంలో జైత్యాల పట్టణానికి చెందిన 2 కేసులు, కోర్టుకు చెందిన 1 కేసులు నిందితుడిగా ఉన్నాడు. ఈ రోజు కేసు తోటి మొత్తం 4 కేసులు ఇతని నమోదు చేసి ఈ రోజు రిమాండ్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ జిల్లా పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే జగిత్యాల పట్టణంలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ అంతరాష్ట్ర నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి జగిత్యాలకు వచ్చి గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ జిల్లాలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించిన నేపథ్యంలో ఎన్డీపీఓడి రఘుచందర్ సూచనల మేరకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీ సాయంత్రం జగిత్యాల పట్టణ పరిధిలో పోలీసులు భారీ గాలింపు చేపట్టారు. గొల్లపల్లి రోడ్డులోని విద్యానగర్ బైపాస్ వద్ద టౌన్ ఎస్ఐఎన్ సుధాకర్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఒక వ్యక్తి పోలీసులను చూసి భయపడి అనుమానాస్పదంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా సుమారు 270 గ్రాముల నిషేధిత గంజాయి బయటపడింది. పోలీసుల విచారణలో నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన గౌస్ ఖాన్ గా గుర్తించారు. నిందితుడిపై గతంలోని పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎస్ఐ ఎం సుప్రియ పర్యవేక్షణలో నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై టౌన్ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ స్పందిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి విక్రయదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గంజాయి అమ్మే వారిపైన కాకుండా కొనుగోలు చేసే వారిపై కూడా నిఘా ఉంచామని సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.